అనాది నుండి వస్తున్న అన్నదమ్ముల కలహాలతో రెండుగా విడిపోయి అడ్డుగోడ కట్టుకున్న ఒకే కుటుంబం కథ ఇది. ఎదురెదురుగా ఉన్న ఈ రెండిళ్ళు ఒకదానికొకటి చొక్కెదురు. తండ్రుల శత్రుత్వం తనయుల వారసత్వం అయింది. మహాభారతం నుండి మన భారతం వరకు, కురుక్షేత్రం నుండి రామజన్మభూమి వరకు ఈ చరిత్ర ఇంకా సాగుతూనే ఉంది. ఇది దాయాదుల మాత్సర్యమా, స్వార్థపరుల ఆంతర్యమా? గోడలు పగలగొట్టి ఏకం కావాలనుకునే జర్మనీ ఒకవైపు, కులాలు మతాలు భాషల వైషమ్యాలతో గోడలు కట్టుకోవాలనుకునేవారు మరోవైపు. ఆ తరం నుండి ఈ తరానికి వారసి కట్టాలని, వారసులను కలపాలని సంధి రాయబారాలు జరిపే పెద్దల కళ ఏనాటికైనా ఫలిస్తుందా? ఎన్ని ఉగాదులు వచ్చినా ఈ కుటుంబాల మధ్య కురుక్షేత్రం మాత్రం చల్లారడం లేదు. ఈ అడ్డుగోడ ఎప్పుడు తొలగుతుందో, నా మనసు ఎప్పుడు శాంతిస్తుందో. అమ్మగారు, ఏ ఇంటికి ముందు వెళ్దామండి? రాతయ్య, ఏమిటి చాలా బరువులు తెస్తున్నట్టున్నావు? అవును, ఈ వయసులో బరువంతా భగవంతుడి మీద వేసి ఈదుకొస్తున్నాను. పండగ పూట కదా, ఇంట్లో చేసిన తీసుకొచ్చాను. మీకెందుకు కష్టం? మేం చేసుకోలేమా ఏమిటి? ఆహాహా, మీరు చేసుకోలేరని కాదు బాబు, నాకున్నదే 2 ఆడపిల్లలు. పండగ పూట వాళ్ళకి నా చేతులతో చేసి పెడితేనే నాకు తృప్తి. అన్నయ్య, ఎస్టేట్ లో కాంట్రాక్ట్లు ఎదురు చూస్తుంటారు. బాబు, నాగరాజుకు పెళ్లి చేసేయకూడదు? మీ పని చూసుకోండి, నువ్వురా. రామ్మా కోడలి పిల్ల, ఇదిగో నీకు చీర తీసుకో. నీ పెళ్లికి ఈ చీరే కట్టుకోవాలి. నీకు మంచి మొగుడు రావాలని దేవుడికి దండం పెట్టని రోజు లేదు. ఇప్పుడు నేను పెళ్లికి తొందరపడుతున్నానా? నీ వయసు తొందరపడుతుందమ్మా. పోతయ్యా. అమ్మా, ఎంత పొట్టు పొడిచావే నా తల్లి, మొగుడిని తలుచుకు పొడిచినట్టుంది. రామ్మా, శాంతి రాలేదా? పండగ పూట నీ చెల్లెలు ఇంట్లో కనిపిస్తుందా? నీకోసం సున్నుండలు తెచ్చాను. అవును పార్వతి, నేను వచ్చినప్పుడల్లా మునక్కాయ కూర చేస్తూ ఉంటావు. కూర మార్చమ్మా, లేకపోతే నీ ఒళ్ళు తట్టుకోలేదే తల్లి. నువ్వు ఊరుకోమా. అరే, క్యారేజీ ఏది? ఈ ఇంటి చిన్నాంజనేయులు ఉన్నాడుగా, నీ మనోడు ఎత్తుకుపోయినట్టున్నాడు. అమ్మ దొంగ, ఇక్కలు దాచావా? నాది ఇచ్చేయి. రూపాయి ఇస్తే ఇస్తా. రూపాయి కావాలా? ఒరే, నువ్వు పెద్దయ్యాక తప్పకుండా పోలీసు ఉద్యోగమే చేస్తావురా. నేను చిన్న ఇంటికి వెళ్ళొస్తాను. అలాగే అమ్మా. ఏంటొదినా ఇవన్నీ? నువ్వు ఇంటి ఆడపడుచువి, నీకు మేము ఇవ్వాల్సింది పోయి ప్రతిసారి నువ్వే తీసుకొస్తున్నావు. మా అన్నయ్య నిన్ను కట్టుకున్నాకే ఇది నీ ఇల్లు, కానీ నేను పుట్టి పెరిగింది ఈ ఇంట్లోనేగా. రేపు నా చిన్న కూతుర్ని ఇవ్వాల్సింది కూడా ఈ ఇంట్లోనేగా. వియ్యపురాలా? అది సరే గాని వదినా, ఆ ఇంట్లో అందరూ బాగున్నారా? ఎదురు బొదురుగానే ఉంటూ ఎవరు ఎలా ఉన్నారో అని అడిగి తెలుసుకునేలా అయిపోయింది ఈ ఇళ్ల మధ్య పరిస్థితి. నా మనసు అడుగు ఎప్పుడూ తడబడదు, కానీ ఈ ఇళ్ల మధ్య ఆ అడ్డుగోడ దగ్గరకు వచ్చేసరికి ఎటు వెళ్లాలో తెలియక నా అడుగులు వణికిపోతాయి. పిల్లనిచ్చిన ఇల్లు కదా, తల్లి మనసు ముందు అటే అడిగేయకి తప్పటం లేదు. అడుగులు ఎటు పడితే ఏం వదినా, అందరం ఒకటేగా. ఈ మనసు ఆ పెద్దలుడికే ఉంటే ఈ రెండిళ్ళు ఎప్పుడో ఒకటైపోయేవి. ఈ గొడవలని మర్చిపోయాని మాట అంటే చాలు అరిచి విరుచు పడిపోతాడు. వారు విడిచిపడేది ఏమన్నాడు చెప్పు? ఏమన్నాడు? ఆగరా ఆగరా. అమ్మా, ఏమనలేదురా నాయన, ఏమనలేదు. ఒరే, నువ్వు లోపల ఉన్నావు అనుకోలేదురా బాబు. ఏమన్నాడు చెప్పు? ఏ చెప్తే కొట్టుకు చద్దామనా? పెద్దల కక్షలు ఈ ఇళ్ల మధ్య రాక్షసు లాంటి ఆ అడ్డుగోడ కట్టాయి. పిల్లల కక్షలు మనసులు దూరం చేస్తున్నాయి. ఆ ఇంట్లో ఉద్రేకపడినా, ఈ ఇంట్లో తొందరపడినా మీ 2 కుటుంబాలు నాకు 2 కళ్ళురా.
ఇదిగో అత్తమ్మ, నువ్వు చెప్పావు కాబట్టి నీ మొహం చూసి వదులుతున్నాను. వీడికి అన్ని మా చిన్ననయ్య పోలికలే వచ్చాయి. తొందరపాటు తప్ప మరొకటి తెలీదు. అవును కానీ వదినా, నా ముద్దుల మేనల్లుడు ఎప్పుడు వస్తున్నాడు? పరీక్షలు అయిపోయాట ఈ రోజే బయలుదేరుతున్నానని ఉత్తరం రాశాడు. డియర్ ఫ్రెండ్స్, ఇన్నాళ్ళుగా కలుస్తున్నాం, ఇప్పుడు విడిపోతున్నాం. వెల్, ఇట్స్ అవర్ ఫేర్వెల్. కమ్ ఆన్, లెట్స్ ఎంజాయ్. మోటార్లున్నాయి, కొళాయిలున్నాయి. ఇంకా మీరు మా తోట బావిలోనే నీళ్లు తోడతారేంటి? మీ తోటలో బాయి రాసుకెల బాయమ్మా. మీ నీటి సెలవు ఏ నీటికి రాదు. అవును, ఏరమ్మ బాయి ఎంత పెద్దదైనా చేతికంది నీళ్లున్నా కప్పలు పెడదా. వెంకట నరసింహ పెరట్ నూతులో బయట చాది ఏ నీదు. అబ్బా, మీ నూతులు కూడా ఆపండి. మీ అందరికి నేనే నీళ్లు తోడు పెడతాను. మీ బిందెలు శుక్రవారం పూట సేద కన్నెపిల్ల చేయితే కట్టుకున్నాడు పక్క దాటేస్తాడని సిల్క పురాణంలో చెప్పుంది. ఇప్పుడు ఎలా? నీ చేతుల మీదుగా నీళ్లు తోడి మా అందరి బిందెలు నింపితే కానీ నీ దోషం పోదు. చేదో లేదు, తోడు లేదు. ఇప్పుడు ఎలా తోడేది? ఏముంది, నీ బట్టలు ఇప్పి దానికోటి ముడేసి తోడు చేసి తోడితే సరే. పట్టుకోండి, అంతా మనమే కదా. ఎందుకు? త్వరగా తోడండి, మరి అంత మెల్లగానా? త్వరగా తోడండి, ఎవరన్నా వచ్చేస్తారో. నిండాలిగా త్వరగా. నా టైరు పేలిన చప్పుడు కంటే యూతిలో పెద్ద చప్పుడైందే. ఆడవాళ్ళంతా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారంటే ఏదో గొడవే. ఆడది ఆత్మహత్య. నా బట్టలు. ఆగు, ఆగు. ఎవరది? నిన్నే ఆగమంటుంటే. ఆగు. నువ్వా మరదలు పిల్ల? అవును, నేనే. పర్లేదే, నీ బట్టలు సరిపోయాయి. సరిపోతాయి. ఒక కుతుకుతుకేనంటే ఉన్నవన్నీ ఊడిపోతాయి. ఊళ్ళోకి రాగానే మంచి మేళం పెట్టావే. నేనేం పెట్టలేదు, మేడ పెట్టి వాయించింది వాళ్ళు, ఆడింది మన ఇద్దరం. నా బట్టలు నాకు ఇవ్వు, లేకపోతే నన్ను ఇప్పుకోమంటావా? నా బట్టలు నాకి, నీ బట్టలు నీకు ఇస్తాను. ఇచ్చాం, తిరిగాం. నీ తోటలో పళ్ళు బాగానే పడి. త్వరగా, తొందరగా. ఏది, ఎక్కడిది? రాజా కాలేజ్ చదువు అయిపోయి వచ్చాడు. రాజా అంటే రాజాయే. ఇక మాధవరావు కాలు కింద నేల ఎదిరినట్టే. 100 మంది కౌరవులు కలిపి మాధవరావు అయితే 5 పాండవులు కలిపి రాజా. ఇక ఈ ఎస్టేట్ లో పలుకుబడి మాధవరావు చేతిలో ఉంటుందా, రాజా చేతిలోకి వచ్చేస్తుందా? అది రేయ్, ఈ నారదుడి దగ్గర ఏవి మాట్లాడకండి. ఇక్కడ తుమ్ము అక్కడ, అక్కడ తుమ్ము ఇక్కడ తుమ్మి, ఇద్దరు చేత మనం తన్నిస్తాడు. ఏవయా, నువ్వు పాలేరు పెళ్ళని ఇంట్లోనే ఉంచేసుకున్నావట? చచా, అసలు నీకు ముక్కులో ముక్కుపడం బదులు ఎండిని పోసేస్తే ఈ ఊరికే గొడవలు పోద్ది. రండ్రా. వెళ్ళిపడే, గాలితో మాట్లాడుకుంటాను. రాజా ఊరు వచ్చేసాడు కాబట్టి ఆలోచించాల్సిన విషయమే. అత్తయ్య. అరే రాజా, ఎప్పుడొచ్చావు ఊరు నుంచి? నేను నిన్నే వచ్చానే. నీ కూతురు నీకు చెప్పలేదా? మేమేమన్నా కబుర్లు మోసే కాకులమా? కాదు, గెంతులేసే జింకవి. అత్తయ్య, ఇది నిన్న. ఏంటా కలపడిపోవడం? నీకు బుడ్డిమలైతే వచ్చాయి గాని వాటికి ఇరుగుడు ఎక్కడుంటుందో తెలుసా? తెలుసు, నీకంటే నాకు బాగా తెలుసు. అయితే పైనుంచి కింద దాకా మనిషికి ఎక్కడుంటే మంచిది? ఏంటది? మచ్చ. నీకా నాకా?
For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.